హలో అండి, వెల్కమ్ టు సిఎన్పి వరల్డ్. అక్క వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేసేస్తున్నానండి. సో అసలు మిస్ అవ్వద్దు, ఎండ్ వర్క్ కూడా. అండ్ హౌస్ మొత్తం మనకి 3 ఫ్లోర్స్ ఉంది. దిస్ ఈజ్ ద మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇదే గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ డోర్ అండి. సో చూసారా, వాల్ మొత్తం కూడా టైల్స్ తోటి నీట్గా చేసేసారు ఫినిషింగ్. అండ్ డోర్ ఓపెన్ చేసేస్తే మనకి కరెక్ట్గా ఆపోజిట్లో విండో వచ్చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్కి తిరిగేస్తే మనము కరెక్ట్గా అక్కడ టీవీ యూనిట్ అండ్ దాని బ్యాక్ సైడ్ మనకి కిచెన్ కనిపించేస్తుంది. సో మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం. ఇంటీరియర్ డిజైనర్ గురించి అడగాలనుకుంటున్నారా? సో వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్పేస్తానండి. ఫుల్ మ్యాటర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. డోంట్ మిస్ ద ఎండ్. కిచెన్ చూసేసుకుని మనం రైట్కి తిరిగేసామంటే లెఫ్ట్లో బాత్రూమ్ ఉంటుంది. అట్లాంటి కొంచెం లోపలికి వెళ్తే బెడ్రూమ్ రెడీ అండి. సో చూస్తున్నారు కదా, ఎంత బాగా నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత బాగా వచ్చేసింది వుడ్ వర్క్. అండ్ మనం పైకి చూస్తే చక్కగా ఫాల్ సీలింగ్ అంతా చేయించినట్టు కనిపిస్తుంది. కానీ ఫాల్ సీలింగ్ ఏమీ చేయించలేదండి. డిజైన్స్ చక్కగా లైట్స్ స్లాబ్ నుంచే పెట్టించేసారు వాళ్ళు. సూపర్. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి మనం చూసుకుని బయటకు వచ్చేస్తే పైకి కరెక్ట్గా స్టెప్స్ ఉంటాయి. సో మనం లెఫ్ట్లో పైకి వచ్చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్. డోర్స్ వుడ్ డబ్ల్యూపీసీ అనుకోకండి, ఇవి స్టీల్ అన్నమాట. సో స్ట్రాంగ్ డోర్స్. అండ్ అలా మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్లో అలా కృష్ణుడు మొత్తం అసలు టీవీ యూనిట్ కానీ ఆ వుడ్ వర్క్ కానీ చూస్తుంటే, అండ్ కింద టైల్స్ అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. అండ్ కరెక్ట్గా వాల్స్కి తగ్గట్టు సోఫా సెట్స్ మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా డైనింగ్, అండ్ అటు సైడ్ కిచెన్ ఉంది. అండ్ క్రాకరీ యూనిట్ చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. అండ్ వాష్ బేసిన్ అండి, చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ సైడ్ డోర్లో చిన్న బాల్కనీ అనమాట, వాష్ ఏరియా లాగా. ఫుల్ ట్రెండీ కిచెన్ ఇదేనండి. సో చూసేద్దామా? చూసారా, పుష్ టు ఓపెన్ డోర్స్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. హ్యాండిల్స్ గిన్నెల్స్ ఆ స్క్రూలు పోయి ఆ బాధ లేకుండా సో మొత్తం ఇట్లా చేంజ్ చేశారు. అండ్ పక్కనే షట్టర్ డోరు డబ్ల్యూపీసీ కాదండి, ఫుల్ ఇదంతా అల్యూమినియంతో ట్రెండీగా వస్తున్నాయి కదా, సో అట్లాంటివే చేంజ్ చేశారనమాట పర్మనెంట్గా. కిచెన్ నుంచి కొంచెం బయటికి రాగానే డైనింగ్ బ్యాక్ సైడ్లో మనకి పూజా మందిరం వచ్చేస్తుందండి. మనం కరెక్ట్గా మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం. సో అక్కడ నుంచి మెట్లు ఎక్కకుండా సైడ్లో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద హిడెన్ డోర్. లోపలే మనకి సైడ్లో బాత్రూమ్ ఉంటుంది. దాని అటు సైడ్కి ఏమో మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చేసారనమాట. సో బ్యూటిఫుల్. నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే భలే నచ్చేసిందండి. హిడెన్ డోర్ అంట, అసలు ఎంత బాగుందో. లోపలికి ఇట్లా అది అసలు అక్కడ ఉంది అనుకోలేదు, ఏదో ఉడింది అదంతా మొత్తం కవర్ చేస్తారు అనుకున్నాను. జస్ట్ అట్లా ఓపెన్ చేయగానే లోపల ఒక బాత్రూమ్ అండ్ సైడ్లో బెడ్రూమ్. సో సూపర్ ఉన్నాయి. అండ్ కబోర్డ్స్ చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్గా, చాలా సింపుల్, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉన్న స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోదాం. పై ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేద్దాం. అండ్ ఇక్కడెక్కడ బ్లైండ్స్ పెట్టేశారు. ఫుల్ చలి అండి ఇక్కడైతే మాత్రం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసామండి. సో ఇక్కడ లైట్స్ చూసారు కదా, ఎక్కడికక్కడ లైట్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళు తిప్పలు పడ్డారో కానీ. దిస్ ఈజ్ ద మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. లెట్స్ ఓపెన్ ద డోర్. వావ్, సో 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 బ్యూటిఫుల్ అండ్ సో క్యూట్ అండి. చూస్తున్నారు కదా, మైండ్ బ్లోయింగ్ అనమాట.
కబోర్డ్స్ చూస్తున్నారు కదండి, ఎంత గ్లాసీ లుక్ ఉందో. లైట్లు మళ్ళీ దానిలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మనం కూడా కనిపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకో ఇంప్రెసివ్ థింగ్ ఏంటి అంటే హిడెన్ డ్రెస్సింగ్ మిర్రర్ అండి. జస్ట్ పుష్ టు ఓపెన్ అన్నమాట. సో బ్యూటిఫుల్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఈ లైట్స్ చూస్తుంటేనే కళ్ళకి సైట్ వచ్చేసేటట్టుందండి. అసలు ఎన్ని లైట్స్ ఎంత బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. సో ఇది మొత్తం మా బావగారి రూమ్ అనమాట, ఆఫీస్ రూమ్ లాగా. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదే మావ్ రూమ్ అనమాట, ఫుల్ మావ్ అనమాట. సో విత్ వైట్ మిక్సింగ్. అండ్ అక్క వాళ్ళ పాపకి ఫుల్ మావ్ కలర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి తన కబోర్డ్స్ ఎట్లా ఉండాలి, మొత్తం కలర్ దేంతో ఫిల్ అయి ఉండాలని చెప్పేసి తన సెలెక్షనే అంట. ఇంకా ఆ రూమ్లోనే కొంచెం రైట్ సైడ్కి పిల్లల స్టడీకి సంబంధించినవి అన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట. ఫుల్ సూపర్ ఉంది. అండ్ తన డ్రెస్సింగ్ టేబుల్, అండ్ ఇవి మొత్తం కబోర్డ్స్ అనుకోకండి, దాన్ని ఓపెన్ చేస్తే లోపల బాత్రూమ్ ఉంటుంది ఒక దాంట్లో. సో ఇది కూడా ఒక ఇంప్రెసివ్ థింగ్ ఇందులో. సూపర్ ఉంది ఐడియా. అండ్ ఇక్కడ రూమ్స్ అయిపోయాక మళ్ళీ మనం పైకి వెళ్ళిపోదాం. సో పైన ఏముందో చూసేద్దాం. ఈ స్టెప్స్ ఎక్కేసి మనం బ్యాక్ తిరిగితే మన హెడ్ రూమ్లో లైట్స్ అవన్నీ కనిపిస్తాయండి. సో బ్యూటిఫుల్. ఆ పైనుంచి ఓన్లీ లైటింగ్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. సెకండ్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కే లాస్ట్లో ఎండింగ్లో మనకి వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇట్లా డోర్ ఓపెన్ చేసి టెర్రస్ మీద అలా బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట. ఐడియా బాగుంది. అండ్ అలా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోయి లెక్క తీసుకుంటే ఇక్కడ బావగారిది ఇంకో హిడెన్ రూమ్ ఉంది, అది జిమ్ రూమ్. ఇంటీరియర్ డిజైన్స్ మొత్తం మీకు నచ్చేసినాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఆ డిజైనర్ గురించి మనం మాట్లాడేసుకుందాము. అండ్ అది ఎవరో కాదండి, ఈవిడే మొత్తం చేసింది ఈవిడేనండి. అండ్ ఈవిడికి తోడు మా బావగారు. సో ఇద్దరు కలిసి మెలిసి కొట్టుకొని తిట్టుకొని అన్నిటికీ గొడవపడి మళ్ళీ కలిసిపోయి ఇట్లా మొత్తానికి ఇల్లు అయితే కట్టేశారు. వాళ్ళ 1 year కష్టం అండి ఇది. ఇంత ఆనందంగా సంతోషంగా గృహప్రవేశం కూడా చేసేసారు. ఆనందంలో ఎక్కడ పూర్తిగా మునిగిపోవద్దు అని చెప్పేసి మధ్య మధ్యలో ఈఎంఐలు వచ్చి తడుతూనే ఉంటాయి. త్వరలోనే అవన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోయి ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను బావగారు అండ్ అక్క. హ్యాపీ 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 కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి.